అయితే తర్వాతి కాలంలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు రిటైర్ అయిన నేపథ్యంలో జాబ్ సెక్యూరిటీ కార్డును పక్కన పెట్టడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. కాలం చెల్లిన బస్సులతో నరకయాతన అనుభవిస్తున్నట్లు తెలిపిన ఆయన కొత్త బస్సులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎంఏ రాజుతో పాటు యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోనున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తాను ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడతానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రచారమంతా సినిమా కథను తలపిస్తోందని, బాహుబలి కంటే పెద్ద హిట్ అయ్యే స్క్రిప్ట్లా తయారైందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కథనాలను ప్రచారం చేస్తున్నారన్నారు. తన రాజకీయ పరిధి తెలంగాణకే పరిమితమని, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని, ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నటుడిగా పవన్ కళ్యాణ్ ను తెలంగాణ ప్రజలు అభిమానిస్తారని, ఆయనకు రాష్ట్రంలో మంచి ఆదరణ ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతినివ్వకపోవడం పూర్తిగా ప్రభుత్వపరమైన అంశమని స్పష్టం చేశారు. ఏదైనా సభకు అనుమతి రాకపోతే నిబంధనల ప్రకారం మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్నదమ్ములుగా గౌరవిస్తారని, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సోదర భావం కొనసాగుతుందని తెలిపారు. మాట్లాడు కరెక్ట్ కాదు. ఇలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు చాలా గౌరవిస్తారు, ఒక అన్నదమ్ములాగా చూసుకుంటారు తప్ప మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కదా, ఈ భారతదేశానికి ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు మంచి మనసు, తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు కైండ్ హార్ట్ ఎవరికి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పట్ల రాజకీయంగానే మీటింగ్ పెట్టుకొనియండి. ఇలా అనుమతి అనుమతికి నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు పెట్టుకొని మీటింగ్ చేసుకోమనండి. దానికి నోటికి ఎంత వస్తుందో మా దయాగారు గారిని దళిత మిత్రుని పట్టుకొని దళితుని ఇష్టానుసారంగా అవమానపరుచుకుంటూ మాట్లాడు, లేదా ప్రభుత్వాన్ని అవమానపరుచుకుంటూ మాట్లాడు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండుతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి లొడగలవానిపాలెం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అనకాపల్లి ప్రాంతానికి చెందిన బాలు రైడర్స్ డాన్స్ గ్రూప్ భీమిలి మండలంలో నిర్వహించిన ఓ ఈవెంట్ పూర్తి చేసుకుని కారులో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో లొడగలవానిపాలెం వద్దకు చేరుకున్న సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అస్వస్థత ఏర్పడి వాంతులు కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు. కారులో ఉన్నవారు కిందకి దిగిన సమయంలో అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డాన్స్ మాస్టర్ పండుతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రి నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ సమస్యలు సహా ఇతర క్లిష్ట వ్యాధులకు ప్రత్యేక వైద్యం అందించే కేంద్రంగా ఈ ఆసుపత్రిని రూపొందించినట్లు చెప్పారు. అయితే నిర్మాణ పనులు పూర్తి కావడంలో జాప్యం జరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియ కూడా ఎందుకు ఆలస్యమవుతోందో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. లివర్ ఖరాబ్ అయి చనిపోతా ఉన్నాం. ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ చాలా అవసరం, సూపర్ స్పెషాలిటీ. కనుక దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే ఆ లోపల ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్కు టెండర్ పిలవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీ నియోజకవర్గంలో మీరు శిలాఫలకం వేస్తే నేను కంప్లీట్ చేసి మీకు అందుబాటులో ఇచ్చిన, నేను దాదాపు 50%, 70%, 80% కంప్లీట్ అయినటువంటి పనులు ఆ రోజు ఎట్లున్నాయో యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉంటే ఇది ఏమైనా ధర్మమా? దయచేసి మీ ద్వారా జూపల్లి కృష్ణారావు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి టెండర్ పిలవాలని చెప్పని నేను చెప్తా ఉన్నా. రాష్ట్ర జైళ్ల శాఖ సత్ప్రవర్తన కనబరిచిన 92 మంది ఖైదీలను విడుదల చేసింది. విడుదలైన వారిలో 86 మంది పురుష ఖైదీలు, 6 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేసి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఖైదీల ప్రవర్తన, జైలు శిక్షా కాలంలో వారి తీరు, పునరావాసానికి అనుకూల పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విడుదలకు ముందు ఖైదీలకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి సమాజంలో బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. ఇవ్వడం జరిగింది. వీళ్ళ మధ్యలో ఒక 85 మెంబర్స్ మేల్ ప్రిజనర్స్ ఉన్నారు, ఇంకా ఒక 6 మెంబర్స్ విమెన్ ఉన్నారు. వీళ్ళకు ఈరోజు వాళ్ళ మధ్యలో ఒక 38 మెంబర్స్కు మేము మా ఫుల్ అవుట్లెట్స్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో అనవసర ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాకులు వెతుకుతూ ఫైళ్లను పెండింగ్ లో ఉంచడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి దరఖాస్తును నిర్దిష్ట గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ను కేంద్రంగా చేసుకుని నిర్వహిస్తున్న ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు ఛేదించారు. కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించి ప్రధాన నిర్వాహకుడితో పాటు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్థావరాలపై తనిఖీలు చేపట్టి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2.2 లక్షల నగదు, ఒక ల్యాప్టాప్, 10 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లావాదేవీల కోసం వినియోగిస్తున్న 16 బ్యాంకు ఖాతాలను గుర్తించి సీజ్ చేసినట్టు తెలిపారు. ఆయా ఖాతాల్లో ఉన్న 4.14 లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ రైడ్ చేశాము. అప్పుడు అలాంగ్ విత్ 5 other people ఒక మెయిన్ బుక్ కూడా అరెస్ట్ చేశాము.